దేవుడు ఉన్నాడని తెలియడం కోసం సృష్టిని గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడో లేడో తెలిసిపోతుంది అని చెప్పాడు. కానీ ఈ సృష్టికి దేవుని పోలిక లేదు, ఈ సృష్టికి దేవుని స్వరూపం కూడా లేదు. దేవుడు ఉన్నాడని తెలిపే, ఉనికిని గురించి తెలిపే లక్షణాలను చూపిస్తుంది సృష్టి. దేవుడు ఉన్నాడని చెప్తుంది ఈ సృష్టి. కానీ దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇప్పుడు ఎవరికి ఉంది? మనకే ఉంది. అందుకే ఈ సర్వ సృష్టిలో శ్రేష్ఠులు ఎవరంటే మనుషులే. సర్వ సృష్టిలో శ్రేష్ఠులు ఎవరు? మనమే. ఒక ఆవు మాట్లాడుతుందా? మాట్లాడదు. కుక్క మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎవరు మాట్లాడతారు? మనుషులే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మనుషులే ఎందుకు మాట్లాడాలి? మనుషులకే ఎందుకు మాటలు? జంతువులు ఎందుకు మోగుగా ఉన్నాయి అంటే మనుషులే మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మనుషుల్లో దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. చక్కగా చెప్తున్నాడు, దేవుని పోలిక, దేవుని స్వరూపం నరులకు ఇచ్చాడు. సృష్టికి మాటలు లేవు కానీ మనిషికి మాటలు ఉన్నాయి. సృష్టికి మాటలు లేవు, మనిషికి మాటలు ఉన్నాయి. మనిషికి మాటలు ఎందుకు ఇచ్చాడు? దేవుని గురించి చెప్పడానికి ఇచ్చాడు. మనకు మాట ఎందుకు ఇచ్చాడు? సినిమా పాటలు పాడడానికి ఇవ్వలేదు, బూతులు మాట్లాడడానికి ఇవ్వలేదు, లొడ వాగడానికి ఇవ్వలేదు. కొంతమంది మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు, ఆఫ్టింగ్ ఉండదు. అవసరం వినేవాడు చెవులంటే రక్తం రావాలి కానీ మాట్లాడేవాడికి మాత్రం ఏమంటే ఆఫ్టింగ్ ఉండదు, మాట్లాడుతూనే ఉంటాడు. మనం చూసి వరే ఎందుకు అంతసేపు మాట్లాడుతావు, నోరు నొప్పి పట్టడం లేదా అంటాం కదా. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడడానికి నోరిచ్చాడు దేవుడు? దేవుని గురించి మాట్లాడడానికి నోరిచ్చాడు. మనుషులకు మాటలు ఇచ్చాడు, జంతువులకు మాటలు ఇవ్వలేదు. అంటే జంతువులు నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే నీలో నా పోలిక లేదు, నీలో నా స్వరూపం కూడా లేదు అని చెప్పాడు. మనిషికే మాటలు ఇచ్చాడంటే ఇప్పుడు దేవుని గురించి గొప్పగా ఈ ప్రపంచానికి దేవుడు ఉన్నాడని నిరూపించగలిగిన వాడు ఎవరంటే నరుడే. ఎందుకు నరుడయ్యాడంటే నరుడిలో ఉన్నది దేవుని స్వరూపం ఉంది, నరుడు దేవుని పోలిక కలిగి ఉన్నాడు. స్త్రీ పురుషులను నరులు అంటారని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు స్త్రీకి పురుషునికి దేవుడు ఎవరి స్వరూపం ఇచ్చాడు? దేవుని స్వరూపం.